సో మన దగ్గరికి పేషెంట్ 3 months బ్యాక్ అంటే డిసెంబర్లో అలా ఆల్రెడీ 3 years నుండి ఆయన హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. అంటే హార్ట్ బాగాలేక ఆయన హార్ట్ ఫంక్షనింగ్ ఏంటంటే నార్మల్గా మనందరిలో 60-65% ఉండాల్సిన హార్ట్ ఫంక్షనింగ్ భాస్కర్కి 15-18% పడిపోయింది. సో అలాంటి ఇప్పుడు ఏమవుతుందంటే వెయిట్ పెరగడము, కాళ్ళు చేతులు వాయడము, నడుస్తుంటే ఆయాసం రావడము, అంటే ఆయన నార్మల్గా ఏం పని చేయకపోయినా ఆయాసం అనేది అంత తీవ్రంగా ఉందన్నమాట. సో ఆయన ఏం పని చేయకపోవడము, ఓన్లీ బెడ్ మట్టుకే పరిమితం. ఆయన స్నానం చేసి తీసుకొచ్చి బెడ్లో కూర్చోబెట్టి ఆయనకి తినిపించడము అట్లాంటిది. సో ఆయన పనులు కూడా ఆయన చేసుకోలేనంత ఆయాసం ఉండిందనమాట. సో ఆ ప్రాబ్లము ఆయనకి ఏంటంటే లోకల్గా ట్రీట్మెంట్ తీస్తూ అక్కడ ఖమ్మంలో డాక్టర్స్ అందరూ ఆయనకి మెడికేషన్స్ మీద పెట్టడము. బట్ ఆ మెడికేషన్స్ పెట్టినా కూడా ఏంటంటే ఆల్రెడీ వన్స్ డ్యామేజ్డ్ హార్ట్ ఏంటంటే మనం సిమ్టమాటిక్గా ఆయనకి రిలీఫ్ ఇవ్వగలం, కానీ ఉన్న ప్రాబ్లమ్ క్యూర్ చేయలేము. 3 years వరకు ఆయన మందులతో నెట్టుకుంటూ వచ్చాడు. బట్ స్టిల్ ఆ ప్రాబ్లం ఏంటంటే రోజు పెరుగుతూ వచ్చింది. బట్ వన్ ఫైన్ డే ఏంటంటే ఎంత మందులు అంటే హయ్యర్ డోసెస్ వరకు వెళ్ళిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వలేదు, ఆయాసం అనేది పెరిగిపోయింది. సో అప్పుడు ఏంటి, ఇమీడియట్గా భయపడి అంబులెన్స్ తీసుకొని కామినేనికి రావడం జరిగింది. సో కామినేనిలో మా ఈఆర్ వాళ్ళు, మా టీం అంతా భాస్కర్ని చూసిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ డయాగ్నోస్డ్ పేషెంట్ మాకు తెలుసు. సో చూసి ఫస్ట్ ఆయనకి ఏవైతే ఇమీడియట్గా కావాల్సిన ట్రీట్మెంట్ అంటే ఆక్సిజన్ అదంతా ఈఆర్లో పెట్టేసి కాస్త ఆయాసం తగ్గడానికి మందులు ఇచ్చి మిగతా బ్లడ్ టెస్ట్లు చేయడం వల్ల ఏం తెలిసిందంటే ఆయనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఆ థైరాయిడ్ కూడా ఒక కారణము. సో థైరాయిడ్ కూడా ఫస్ట్ థైరాయిడ్ని ట్రీట్ చేసి మిగతా హార్ట్కి సంబంధించిన మందులు కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా వాటి డోసెస్ పెంచి పెట్టడం జరిగింది. సో ఆయన ఎప్పుడైతే సిమ్టమాటిక్గా రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ చేయడం జరిగింది. బట్ ఆ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ ఫాలోఅప్ కోసం రమ్మనడం జరిగిన తర్వాత అప్పుడు ఏదైతే ఈ థైరాయిడ్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కాస్త సిమ్టమాటిక్గా రిలీఫ్ అయిన తర్వాత ఆయనకున్న కండిషన్ని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరము అని నిర్ధారించుకొని ఆయనకి చెప్పడం జరిగింది. బట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి ఓకే అన్నాక కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి ఆయన ఫిట్టా కాదా అంటే, ఒకటి ఆయన లంగ్స్ మీద ఎంత ప్రెషర్ ఉంది, సో ఆయన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తట్టుకోగలడా లేదా అనే టెస్ట్ అనమాట. అవి చేసిన తర్వాత ఆయన ఫిట్ ఉన్నాడు, మనము ఈయనని అంటే భాస్కర్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని నిర్ధారించుకున్న తర్వాత భాస్కర్కి చెప్పాము, నువ్వు ఫిట్గా ఉన్నావు సర్జరీకి, నువ్వు చేయించుకుంటావు అంటే దెన్ హీ సెడ్ నేను చేయించుకుంటానండి సర్జరీ అని జీవన్ దానిలో రిజిస్టర్ అంటే మిగతా టెస్టులన్నీ కంప్లీట్ చేసేసి జీవన్ దానిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జీవన్ దానిలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లిస్ట్ మనకి ఆర్గాన్ ఎప్పుడైతే అవైలబిలిటీలో వస్తుందో అప్పుడు జీవన్ దాని వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు, సార్ మీకు ఇట్లా అంటే సంబంధించిన సేమ్ బ్లడ్ గ్రూప్ ఒకవేళ ఆర్గాన్ దొరికింది అనుకోండి, అది మనము ఆ డోనార్ కూడా అంటే మేము కూడా అసెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ హార్ట్ ఇన్కి సరిపోతుందా లేదా, ఆ హార్ట్ ఫంక్షనింగ్ బాగుందా లేదా. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే బ్రెయిన్ తప్ప మిగతా ఆర్గాన్స్ అన్నీ బాగానే ఫంక్షన్ చేస్తాయి. అంటే లివరు, 2 కిడ్నీస్, ఒక లివర్, హార్ట్, ఐస్ ఇవన్నీ నార్మల్గా ట్రాన్స్ప్లాంట్కి తీసుకోవడం జరుగుతుంది. సో మేము డోనార్ని అసెస్ చేసిన తర్వాత హార్ట్ బాగానే ఉంది, మేము కూడా కొన్ని అంటే ఈకోలో చూసి హార్ట్ ఫంక్షనింగ్ అంతా బాగానే ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత ఓకే ఏవైతే హార్ట్ వాళ్ళు డొనేట్ చేద్దాం అనుకున్నారో ఆ హార్ట్ భాస్కర్కి ఫిట్ అవుతుంది అని అనుకున్న తర్వాత భాస్కర్ చెప్పడం జరిగింది. భాస్కర్ కూడా వచ్చి అడ్మిట్ అయిపోయి అంటే బిఫోర్ డే అడ్మిట్ అయిపోయి నెక్స్ట్ డే అంటే లాస్ట్ మంత్ 27th సర్జరీ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇట్ వెంట్ టు 6 to 8 hours. సర్జరీ తర్వాత పేషెంట్ మత్తులో ఉండకపోవడము, నోట్ల గొట్టం ఉంటుంది, దాని తర్వాత తీసుకొచ్చి ఐసీయూలో వెంటిలేటర్ మీద పెట్టి హార్ట్కి సంబంధించిన ఆ మందులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వన్స్ ఖరాబ్ అయిన హార్ట్ తీసేసి న్యూ హార్ట్ పెట్టడం ఏంటంటే అది చాలా సెన్సిటివ్ హార్ట్, ఏ మాత్రం తేడా జరిగినా మళ్ళీ ఆ హార్ట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి హార్ట్కి సంబంధించిన మందులు, బీపీ పెంచాల్సిన మందులు ఇవన్నీ పెట్టేసి తీసుకొచ్చి 2 days వరకు మొత్తం స్పృహ లేకుండా వెంటిలేటర్ మీద పెట్టి కీన్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే బీపీ బాగానే ఉంటుందా, మూత్రం సరిగానే వస్తుందా, మిగతా బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా అని అబ్జర్వేషన్ చేసిన తర్వాత 2 days తర్వాత మత్తులోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి అంటే మేము చెప్పేదానికి భాస్కర్ రెస్పాండ్ అవుతున్నాడు. కళ్ళు తెరిచి సైకిల్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో సైకిల్ చేయడము, నేను బాగానే ఉన్నాను అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కన్వే చేయడం జరిగింది. సో అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత నోట్లోకి వెళ్ళి గొట్టం తీసేసి నార్మల్ ఆక్సిజన్ మీద పెట్టి 2 days అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే సర్జరీ ఎంత ముఖ్యమో పోస్ట్ ఆఫ్గా కేర్ కూడా అంతే ముఖ్యం.
సో ఇమీడియట్గా సర్జరీ అయిపోయింది కదా, హార్ట్ బాగానే ఉంది కదా అనుకోవడానికి లేదు. వెంటిలేటర్ తీసేసిన తర్వాత 2 days వరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే హార్ట్ ఎలా ఉంది, మళ్ళీ హార్ట్కి సంబంధించి ఈకో టెస్ట్ చేయడము, మిగతా రక్త పరీక్షలు చేయడము. అండ్ మన హార్ట్ ఒకసారి కొత్త హార్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏ బాడీలో ఏ ఆర్గాన్ అయినా కొత్త ఆర్గాన్ మన బాడీలోకి వచ్చినప్పుడు మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమే ఆ ఆర్గాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే మనం పెట్టిన హార్ట్ అనేది ఇది ఫారెన్ బాడీ లాగా డిటెక్ట్ చేసి మా హార్ట్ని కూడా ఖరాబ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ని దాని పవర్ని తగ్గించాలి. ఆ పవర్ తగ్గించాలంటే కొన్ని పవర్ఫుల్ మందులు వాడాల్సింది ఉంటుంది. సో అవన్నీ మందులు ప్రాపర్గా అంటే సరి మోతాదులో వెళ్తున్నాయా లేవా చూసుకొని వాటి బ్లడ్ లెవెల్స్ అంటే వాటి డ్రగ్ లెవెల్స్ బాడీలో ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకొని ఓకే కరెక్ట్గానే ఉంటున్నాయి అంటే దాన్ని ఆ డ్రగ్ లెవెల్స్తో పాటు మన హార్ట్ కూడా మన పెట్టిన హార్ట్ ఎలా ఫంక్షన్ జరుగుతుంది, బాగానే జరుగుతుందా లేదా అనేది రోజు ఈకో చేసుకుంటూ అతన్ని మానిటర్ చేస్తూ 10 days వరకు అబ్జర్వేషన్లో జరుగుతుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ భరత్. నేను యాక్చువల్లీ కామినీ హాస్పిటల్లో కార్డియాక్ సర్జన్గా చేస్తున్నాను. భాస్కర్ పేషెంట్ డే ఇన్ డే అవుట్ రోజు రౌండ్స్కి వెళ్ళి ఆయనతో రెగ్యులర్గా మాట్లాడింది అంతా చేసింది కన్సల్టెంట్గా అందరం చూస్తూనే ఉన్నాం. ఇనీషియల్గా అతను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 72 kilos వెయిట్తో వచ్చాడు. ఆ ఫెయిల్ అయిన హార్ట్తో, కాళ్ళవాపులతో, పొట్టవాపుతో, వీటితో చాలా ఫెయిల్యూర్తో వచ్చిండు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాల్టి కండిషన్ భాస్కర్ ఇవాల్టి రోజు వెయిట్ 51 kgs. సో ఆల్మోస్ట్ 20 kgs తగ్గాడు. కొత్త హార్ట్తో హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యింది. ఇంప్రూవ్ అవ్వడం వల్ల పోస్ట్ ఆపరేటివ్లో 10 days వార్డ్ ఐసీయూ 10 days వార్డ్లో ఉన్నాక డిశ్చార్జ్ చేశాము. సర్జరీ వెంట చాలా స్మూత్గా జరిగింది. ఎక్కడ ఎలాంటి కాంప్లికేషన్ అవ్వలేదు పేషెంట్కి. ఎక్కడ స్ట్రెస్ చేసే పాయింట్ అంటే మేము ఎంత కష్టపడినా పేషెంట్ హార్ట్ విల్ చాలా ఇంపార్టెంట్. హీ టుక్ ద స్టెప్. నేను సర్జరీ చేసుకోవాలి, నేను సర్జరీ చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది. ఆయన కుటుంబం తీసుకున్న డెసిషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే ఎస్, మన ఇండియాలో మన తెలంగాణ, ఆంధ్ర, వాటెవర్ మన ఉన్న ఏరియాస్లో చాలామంది హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. బట్ భయపడతారు, మందులు వేసుకోవాలి భయపడతారు, మందులు వేసుకోకపోతే ఏమవుద్దో భయపడతారు. సో ఈ సెషన్ యొక్క మీనింగ్ ఏంటంటే అలాంటి పేషెంట్స్కి టేక్ హోమ్ మెసేజ్, మీరు భయపడద్దు. మనకి చేయాల్సిన ట్రీట్మెంట్ మన దగ్గర ఫుల్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ 0 నుంచి టాప్ క్లాస్ లెవెల్ వరకు అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా హార్ట్ కూడా చేంజ్ చేసాం. పేషెంట్ లైఫ్ స్టైల్ మారింది. మీరు భయపడి ఉండొద్దు. టేక్ ఆల్ మెడికేషన్స్. మా దగ్గరికి అప్రోచ్ కాండి. ఏ పాసిబిలిటీ ఉన్న హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. బెస్ట్ ఆప్షన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నాం పోస్ట్ ఆపరేటివ్గా 1 month ఫ్రమ్ నౌ. 27th April నుంచి 28th May ఇప్పటికి ఈజ్ యాక్టివ్లీ వాకింగ్, యాక్టివ్లీ ఈటింగ్. ఆయన హ్యాపీ, కుటుంబం హ్యాపీగా ఉంది, ఆయన హ్యాపీగా ఉన్నారు. I'm Dr. Gayatri Kamneni from Kamneni Hospitals. I'm the CEO at LV Nagar. Today we are here to primarily talk about a 45-year-old patient from Khammam who's a tailor by occupation. He's come with us for many problems. He presented to us in the emergency department. Once the patient had come in, we had to treat his existing condition of a thyroid issue. And from then on, as we were evaluating the patient, we came to know that he had a cardiac issue as well. And the cardiac issue actually took over everything else. Once we had to deal with the thyroid issue, then we took over the treatment of the cardiac part, where he required a cardiac transplant. And thankful to the Jeevandan program in our state, where a cardiac patient, a cardiac transplant was possible by a very thankful brain dead donor. And from then on, the sailing for this particular patient on the health aspect has been pretty smooth. My kudos to the team, and kudos to his family to take up such a task and handle very well. And hopefully the patient will go back to his normalcy as soon as possible. Thank you.